ముందు భారతీయుడు సీక్వెల్ ఆ తర్వాత గేమ్ చేంజర్ మూవీ ఏదైనా జానర్ మరేదైనా రిజల్ట్ మాత్రం సేమ్. స్టార్ డైరెక్టర్ శంకర్ కు బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ వచ్చాయి. ఈ దశలో శంకర్ కంబ్యాక్ ఎలా అనేది ఇప్పుడు కోలీవుడ్ కు టెన్షన్ గా మారింది. మరీ ముఖ్యంగా కమల్ ను కలవరానికి గురి చేస్తోంది. శంకర్ కు ఏమయ్యింది? ఇదే ఇప్పుడు అతని అభిమానులు అడుగుతున్న ప్రశ్న. ఒకప్పుడు తనదైన కంటెంట్ మేకింగ్ తో పాన్ ఇండియాను షేక్ చేశాడు శంకర్. కానీ ఇప్పుడు రియాలిటీలోకి రాలేకపోతున్నాడు. ఇండియన్ 2 డిజాస్టర్ అయ్యింది అంటే ఈ సినిమాపై నెగటివ్ రివ్యూస్ ఎందుకు వచ్చాయో అర్థం కావడం లేదు అంటాడు. గేమ్ చేంజర్ ను 5 గంటలు తీశానని మరి కాస్త టైం ఇచ్చుంటే సినిమా బాగా వచ్చి ఉండేది అంటున్నాడు. స్టార్ డైరెక్టర్ నుంచి ఇలాంటి కామెంట్స్ వింటున్న వారికి మైండ్ బ్లాక్ అవుతోంది. శంకర్ ఫెయిల్యూర్స్ ను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడనేది తెలుస్తోంది. మరోవైపు శంకర్ చేతిలో భారతీయుడు 3 మాత్రమే ఉంది. ఈ సినిమాతో అయినా కంబ్యాక్ ఇస్తాడా లేదా అనేది చూడాల్సి ఉంది. ముందు భారతీయుడు సీక్వెల్ ఆ తర్వాత గేమ్ చేంజర్ మూవీ ఏదైనా జానర్ మరేదైనా రిజల్ట్ మాత్రం సేమ్. స్టార్ డైరెక్టర్ శంకర్ కు బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ వచ్చాయి. ఈ దశలో శంకర్ కంబ్యాక్ ఎలా అనేది ఇప్పుడు కోలీవుడ్ కు టెన్షన్ గా మారింది. మరీ ముఖ్యంగా కమల్ ను కలవరానికి గురి చేస్తోంది. శంకర్ కు ఏమయ్యింది? ఇదే ఇప్పుడు అతని అభిమానులు అడుగుతున్న ప్రశ్న. ఒకప్పుడు తనదైన కంటెంట్ మేకింగ్ తో పాన్ ఇండియాను షేక్ చేశాడు శంకర్. కానీ ఇప్పుడు రియాలిటీలోకి రాలేకపోతున్నాడు. ఇండియన్ 2 డిజాస్టర్ అయ్యింది అంటే ఈ సినిమాపై నెగటివ్ రివ్యూస్ ఎందుకు వచ్చాయో అర్థం కావడం లేదు అంటాడు. గేమ్ చేంజర్ ను 5 గంటలు తీశానని మరి కాస్త టైం ఇచ్చుంటే సినిమా బాగా వచ్చి ఉండేది అంటున్నాడు. స్టార్ డైరెక్టర్ నుంచి ఇలాంటి కామెంట్స్ వింటున్న వారికి మైండ్ బ్లాక్ అవుతోంది. శంకర్ ఫెయిల్యూర్స్ ను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడనేది తెలుస్తోంది. మరోవైపు శంకర్ చేతిలో భారతీయుడు 3 మాత్రమే ఉంది. ఈ సినిమాతో అయినా కంబ్యాక్ ఇస్తాడా లేదా అనేది చూడాల్సి ఉంది.